దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకుని పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైనది, ఆదరణ కలిగి ఏక మనస్సు గలవారైనది, సమాధానముగా ఉంది, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు, ప్రేమ సమాధానములకు కర్తయ్యన దేవుడు మీకు తోడై ఉన్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనములు చేసుకుంటూ పరిశుద్ధులందరూ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో భక్తుడు తెలియజేస్తున్న మాట. వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. దానికంటే ముందు గత వారం ఏం చెప్పాను నేను? ఓకే, రెండవది ఓకే, ఇంకా మూడవది పేతురు వలె నన్ను నిలవెల్లా కడగమని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక. ఈరోజు 3 మాటలు కరెక్ట్గా చెప్పింది. పాటలు కూడా ప్రాక్టీస్ అయితే ఏదో ఒక రోజు పాడతామా? పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరితో మాట్లాడేలాగా, వినేవాళ్ళు మీతోనే కాదు, బోధించేవాడిని నాతో, ఈ ప్రజావాహిని ద్వారా వింటున్న వారందరితోనూ దేవుడు మాట్లాడేలాగున ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గరుడగు దేవ, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మధ్యాహ్నకాల సమయంలో ఈ రీతిగా నేను కూడి స్తుతించి ఆరాధించి మహిమపరచి ప్రేమించుటకు స్తుతించుటకు మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలుపుడను యోగ్యత లేని వాళ్ళను అయ్యా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నిలబడివాడు, ఒట్టివాడు, మట్టివాడు, దేనికి పనికిరానివాడు, మీరే నాతో మాతో మీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి దురాత్మ చీకటి శక్తికి ఆటంకమును లయపరచి శ్రేష్టకరమైన వాక్యము మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన వాక్యము సంతోషించుడి. ఈరోజు నా అంశము దేవుని బిడ్డలు ఎలా ఉండాలి. దేవుని చేత పిలువబడి ప్రభు చేత ఎన్నుకోబడి ప్రభు ప్రేమలో పెరుగుతున్న మనము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాము? దేవుని మందిరానికి వస్తే సరిపోతుందా? దేవుని మందిరానికి వస్తే సరిపోతుందా? బైబిల్స్ అన్నీ చేతిలో పట్టుకొని నా వైపు చూస్తే వాక్యము అర్థమవుతుంది. దేవుని మందిరానికి వస్తే సరిపోతుందా? లేదు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, యేసు ప్రభుని నమ్ముకున్నారు, యేసు ప్రభు చిత్తానుసారంగా నడిచారు, ప్రభు ప్రణాళికలో ఉన్నారు, దేవుడు చెప్పినట్టు చేశారు. విశ్వాసము వలన వారి జీవితాల్లో కార్యము జరిగింది. ఈరోజు నీ బ్రతుకుల్లో నా బ్రతుకుల్లో కార్యము జరగట్లేదు అంటే విశ్వాసము ఏమైపోయింది? నీరు జారిపోయింది. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ 11వ వాక్యంలో, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణంగా ఉండుడి, ఆదరణ కలిగించుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తవ్య దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎన్ని మాటలు ఇక్కడ? ఎన్ని మాటలు ఉన్నాయి? చదవండి. సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, సమాధానముగా ఉండండి. అంతేనా? అంతే. సమాధానము కలిగి ఉండండి. ఎన్ని మాటలు? 5. దానిలో ఒకటి సంతోషించండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యములో ఒక మాట ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం. అంత్య దినాలలో, కడవరి దినాలలో ప్రభు దగ్గరకు వచ్చిన మనం, ప్రభు చేత పిలువబడుతున్న మనం, దేవుని ప్రేమలో ఎదుగుతున్న మనము ఎలా ఉండాలి? సమస్యలు వచ్చాయని, బాధలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని దేవుని సన్నిధిని ఎగ్గొట్టడం చేయమన్నాడా? దేవుని సన్నిధికి రాకుండా ఉంటే సమస్యలు పారిపోతాయా? లేదు. దేవుని సన్నిధానానికి రావాలి, ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రైజ్ లార్డ్. చాలు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మీ సహనం అంట ఎవరికి తెలియాలి? ప్రైజ్ లార్డ్. అసలు మన జీవితాల్లో ఆనందం ఉంటేనే కదా మనం సహించే వాళ్ళమో, ఓర్పుతో ఉండేవాళ్ళమో అన్న విషయము ప్రజలకు తెలిసేది. ఉందా? ఆనందం ఉందా? చెప్పాలి. మన జీవితాల్లో సంతోషము, ఆనందము, లోబడే గుణము, ప్రభువుకు భయపడే తత్వము ఉంటే మనకు కలిగిన సహనము సర్వజనులకు ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. సంతోషించాలి. సంతోషము లేకుండా దేవునికి ఇష్టంగా బతకలేము. సంతోషించండి అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రభుని నమ్ముకున్నందుకు సంతోషించండి. ఎల్లప్పుడూ ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నందుకు సంతోషించండి. సంతోషించుడి. సంతోషము లేదు, ఆనందము లేదు, ఇంట్లో సమాధానము లేదు. చాలా మంది జీవితాల్లో ఏదో నడుస్తున్నామంటే నడుస్తున్నాం, ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం, ఏదో బ్రతుకుతున్నాం, కాలం నడుస్తుంది, మేము పరిగెత్తుతున్నాం. అందరూ వెళ్తున్నారు కదా, అందరితో నేను కూడా పరిగెత్తాలి. ఆ పరిగెత్తే విధానములో నీ కుటుంబంలో సంతోషాన్ని కోల్పోయిన నీతో ప్రభు చెప్తున్నాడు, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించు. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు సంతోషంగా గడుపు.
మరలా చెప్పుచున్నాను, మరలా చెప్పుతున్నాను, మీ సహనమునకు సహనమునకు సకల జనులకు తెలియపరచండి మీకు కలిగిన సహనం. ఈరోజు ఓర్పుందా మనకి? ఒక మాట చెప్పితే బొగ్గును లేస్తాం, ఏదైనా అంటే తిరిగి చెప్పేస్తాం, ఎవరైనా ఏదైనా చెబితే పడని స్వభావంలో ఉంటాం. కానీ బైబిల్ చెప్తుంది, నీ సహనము సకల జనాలకి తెలియాలి. ఇతడు సహనంగా ఉన్నాడు అంటే ఇతడు నమ్ముకున్న దేవుడు కూడా సహనశీలియే. యేసు ప్రభుని అంతమంది శిక్షిస్తూ, అంతమంది బాధపడుతూ, అంతమంది హింసిస్తూ, కొరడాలతో కొడుతూ ఉన్నా ఆయన ఏం చేశాడు? మారు మాట్లాడా? మాట్లాడి ఉంటే నీకు నాకు ఈరోజు రక్షణ ఆడి నుంచి వచ్చింది. ఈరోజు శ్రమల దినాలు. క్రైస్తవుడికి 366 రోజులు శ్రమలే. కానీ యేసు ప్రభు సిలువను పొందాడు, సిలువను మోసాడు అని 40 దినాలు తాను పడిన శ్రమలకు జ్ఞాపకార్థంగా 40 దినాలు ఉంటాం. దాంట్లో తప్పులేదు, ఉండాలి. అయితే అసలు ఆయన కలువరిగిరికి వెళ్ళడానికి, ఆయన సిలువను మోయటానికి, ఆయన ఆ సిలువను మోయటానికి అసలు ఎందుకు నిశ్చయించుకున్నాడు? నీ పాపము కొరకు చనిపోవడానికి, నీ పాపము కొరకు యాగమైపోవడానికి, నీ పాపము కొరకు ఆయన శిథిలమైపోవడానికి ఎందుకు నిశ్చయించుకున్నాడు? ఆ ప్లేస్ లో మనం ఉంటే ఏం చెప్తాం? చెప్పాలి, చెప్పాలి. నో అనే ముందు ఆ ప్రదేశానికి రావడానికే మనకు అధికారం ఉంది. అంటే అవకాశం, మనం రాము కూడా. నేను రావట్లేదు పో అన్న మాటలు వస్తాయి బయటికి. అప్పుడు దేవుడు బిడ్డలారా, ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టడానికి, నీ కొరకు తన ప్రాణమును పెట్టి తన రక్తాన్ని చిందించడానికి అవకాశం, కారణం ఏంటంటే నువ్వంటే ప్రేమ. చిన్న ముళ్ళు పుచ్చుకుంటేనే అల్లాడిపోతున్నామే, కొరడాలతో కొట్టబడి, మేకులతో గుచ్చబడి, ముళ్ళ కిరీటముతో ఏంటి తలభాగమును అమర్చబడిన ఆ వ్యక్తి ఏ విధంగా మోసుంటాడు? బైబిల్లో ఒక మాట ఉంది, లోక పరిహారార్థపు పాపమునే మూసిన ఈయనకి ఈ సిలువ కట్టె బొమ్మ ఇదేమైనా కష్టమా అని ఒక భక్తుడు అంటారు. ఎవరు అంటాడా? అంటాడు. ఆ అన్న భక్తుడి దగ్గరే చెప్పించుకున్న వ్యక్తి సమాధులను యేసు ప్రభుని ఉంచడం జరిగింది. ఈరోజు ఒక చిన్న పిన్నీసు గుచ్చుకుంటేనే అల్లాడిపోతూ విలవిలలాడిపోతూ ఉంటాం. అమ్మో నొప్పి, అమ్మో అమ్మో అంటాం. కానీ నీ కొరకు దహన బలిగా, నీ కొరకు జీవ బలిగా, నీ కొరకు శ్రేష్టమైన బలిగా తన ప్రాణాన్ని పెట్టుకున్నాడు. ఆచార భక్తిలో మందిరానికి వస్తున్నాం, ఆచార భక్తిలో వెళ్ళిపోతున్నాం. కానీ పరిశుద్ధాత్ముడు కార్యము చేయటానికి నీవు సహకరించాలి కదా. సహకరిస్తున్నావా? ఇప్పుడు లోతులో దిగితే తెలిసిందంటారే, సిలువను మోస్తే సిలువ భారం యొక్క అర్థం తెలిసింది. సిలువను మోయాలి కదా. సిలువను మోయట్లేదు కాబట్టి మన జీవితాల్లో సిలువ కష్టమేంటో అర్థం కావట్లా. నీవు చేసిన పాపానికి, నీవు దాచుకున్న అతిక్రమములను కొరకు, నీవు చేసిన ప్రతి తప్పిదము కొరకు ఆయన మోసాడు కదా సిలువ. ఆయన కొట్టారు కదా చెరసాల్లో పెట్టి కొరడాలతో. అందుకు నీ ఒంటి మీద దెబ్బ పడలేదు కాబట్టి నీకేమర్థం అవట్లా? చెప్పండి, నా మాటలు అర్థమవుతుందా? ఒంటి మీద దెబ్బ పడలేదు కాబట్టి నీకు ఏమనిపించలేదు? నొప్పి అనిపించలా? యేసు ప్రభుకి చిత్రహింసలు పెట్టారు. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే
ఆయన హింసించబడిన ఆ స్థితిని చూస్తే కన్నీళ్లు పెట్టుకోలేదు. ఈరోజు కన్నీళ్లు పెట్టుకోలేకుండా మన కొరకు దేవుడు ఉన్నాడు కదా అని నడిచి వెళ్ళిపోయే విశ్వాసులు లేకపోలేదా? ఒక్కసారి లెంట్ డేస్ అంటాం కదా, లెంట్ డేస్ లో ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఆయన బాటలో నడిచి చూడు, ఆయన ముఖంలో చూడు. అదంత శ్రమగా, ఎంత కష్టంగా ఉంది. ఈరోజు ఆయన శ్రమపడి వెళ్ళిపోయాడు, ఈరోజు ఆయన నలగగొట్టబడి వెళ్ళిపోయాడు. రేపు నీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పించడానికి ఎవ్వడు ఉంటాడా? ఏ సేవకుడు రాడు, సేవకురాలు రాడు, విశ్వాసి రాడు, నీ భర్త రాడు, నీ భార్య రాదు, నీ పిల్లలు రారు, ఎవరు రారు. శ్రమ వచ్చేసినప్పుడు, మరణానికి నువ్వు ఆహుతి అయిపోయినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభు తీర్పు తీర్చేటప్పుడు, ప్రభువా నాకు తెలియజేశాను అంటే నీ కొరకు నా ప్రాణాన్ని నేను పెట్టేశాను కదా, ఇంకా తెలియజేశానని ఇంకా నన్ను ఎంత మోసం చేస్తావు నువ్వు అంటాడు ప్రభు. ఇంకా ఎప్పుడు తెలిసింది నీకు? తెలిసి కూడా తెలియదు అని అబద్ధం ఆడే స్వభావం మానవ స్వభావం. చెప్తున్నాడు సంతోషించండి. నీ కుటుంబాల్లో సంతోషం లేదంటే, నీ కుటుంబాల్లో ఆశీర్వాదం లేదంటే, నీ కుటుంబాల్లో దివ్యత లేదంటే, నీ కుటుంబంలో సమాధానం లేదంటే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నావు, ఆయన స్వభావంలో రాలేకపోతున్నావు, ఆయన చిత్తానికి రుచి చూడలేకపోతున్నావు. దేవుని చిత్తాన్ని రుచి చూసి ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించేవాడేవు కాదు, నీకు ఈ స్థితి పట్టేది కాదు. ఈ శ్రమల దినాల్లో ప్రభు అంటాడు, నా వైపు చూడు, నన్ను చూడు. లోకంలో ఉన్న వారందరినీ చూచుట కంటే నా దగ్గరకు వచ్చి అసలు నేను ఎంత యాతన పెట్టబడడానికి గల కారణం ఏంటో నన్ను చూస్తే కదా తెలిసింది. నేను చనిపోయిన రోజు వచ్చి ఆరాధన చేయడం, నేను లేచిన రోజు యేసు ప్రభు లేచెను హల్లెలూయా అంటే పాటలు పాడటం కాదు, కానీ నా ముఖములో చూచి నన్ను నిజముగా నీవు మొరపెట్టినప్పుడు ఈ కుటుంబము సంతోష కారణముగా నేను చేస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? అది నీ ఇంట్లో ప్రార్థన చేసినా అంత సంతోషం దొరకదు. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, హృదయం రెప్పరిల్లబడుతుంది. చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించండి. నేను క్రీస్తు వాడను, నేను ప్రభు వాడను, నేను జీవము కలిగిన దేవుని కుమారుడును అని గర్వంగా చెప్పుకొని సంతోషించండి చెప్తున్నాడు. రెండవదిగా 1 కొరింథీ 10:33 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:33 స్వప్రయోజనము కోరక అనేకులు రక్షింపబడేవారని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఇలాగూ మీరు కోరక, లోకంలో ఉన్న వాళ్ళు సంతోషాన్ని సుఖాన్ని కోరుకున్నట్టు నీవు కోరుకొనక దేని ప్రయోజనం అందంట? అక్కడ ఒక మాట ఉంది, రక్షింపబడాలని కోరిక కాదంట ప్రాముఖ్యం. వాడు సంతోషంగా ఉన్నాడు, విలాసవంతంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, వాళ్ళలాగా నేనుండాలి అని కోరుకుంటూ జీవితం సాగించడం కాదు. రక్షణ ప్రాముఖ్యమైనది. రక్షించబడిన వాడు పరలోకానికి వెళ్తాడు అని చెప్పడం అంత సులభము కాదు. రక్షించబడిన వాడు లోకాన్ని వదలాలి. రక్షించబడిన వాడు రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, సావాసమందు ఎడతెగగా ఉండాలి. రక్షింపబడిన వాడు ప్రభు పానార్పణంగా కరిగిపోవాలి.
రక్షింపబడిన వాడు ప్రభువుతో అట్టుకట్టబడాలి. రక్షింపబడ్డాను అని చెప్పుకుంటే సరిపోదు, రక్షింపబడిన వారి జీవితంలో ప్రభు చిత్తము ఉండాలి, ప్రభుతో నడిచే అనుభవం ఉండాలి. ఇవన్నీ చేస్తేనే రొట్టె తీసుకోవాలి. చాలు, ఈ 2 మాటలు చాలు. అసలు రక్షణ అంటే ఏంటి? నేను రక్షించబడ్డాను, ప్రతి ఆదివారం యాజకుడు రొట్టెను ఇస్తున్నాడు, రొట్టెను తింటున్నాను, ఇంకంతవరకేనా? అంతవరకేనా? అంతవరకు చేస్తే రక్షణ వచ్చేసిందా? అసలు రక్షణ అంటే ఏంటి? నమ్మావు, బాప్తిజం పొందేంత వరకు అడుగులు వేశావు, బాప్తిజం పొందే నేను రక్షించబడ్డానని డప్పు కొట్టుకుంటున్నావు. డప్పు కొట్టుకుంటే సరిపోయిందా? డప్పు కొట్టడానికి కర్ర ఉండాలి కదా, లేకపోతే కర్రున్నా డప్పు ఉండాలి కొట్టడానికి. మరి నీవు రక్షించబడ్డావు, రక్షించబడటానికి దేవుని వాక్యము అనే కర్ర ఉండాలి కదా నీ దగ్గర. నీవు డప్పు కొట్టాలి అంటే నీవు ప్రార్థనాపరుడై ఉండాలి, నీ వాక్యానికి లోబడి ఉండాలి, అన్ని వేళలా ప్రభు చెంతకు చేరే విధంగా ఉండాలి, నీ జీవితం మార్పు చెందుండాలి, నీవు దేవునితో పెనుగులాడాలి, ప్రభు వైపు చూసి నువ్వు పరుగెత్తాలి, ప్రభువుతో నిలబడాలి. ఈరోజు ఎన్ని కార్యాలు చేస్తున్నాం మనం? ఎన్ని కార్యాలు చేస్తున్నాం? అసలు దేవుని శరీరం అంటే ఏంటి? దేవుని శరీరం అంటే ఏంటి? అసలు బ్రెడ్ ముక్క, చపాతి ముక్క? అసలు దేవుని శరీరం అంటే ఏంటి? ఆహారం ఎలా వస్తుంది? చాలా మంది ప్రతి ఆదివారం రొట్టెను చేతులు పెడుతుంటే ఇది గోధుమ రొట్టె అనుకుంటున్నారు. ఇది దేవుని శరీరము, ఇది దేవుని రక్తమని వివేచన లేదు. వివేచించకుండా, వివేచన గుణము లేకుండా, పరిశుద్ధాత్ముడు కార్యము చేయకుండా, ఆత్మను పొందకుండా వారి జీవితం అక్కడితోనే వెళ్ళిపోతుంది. నేను రక్షించబడ్డాను, నీవు చనిపోయిన తర్వాత యాజకుడు వచ్చి సమాధి కార్యక్రమం చేసినా నీవు నిజమైన రక్షణ లేకపోతే పరలోకము లేదు. నీవు రక్షించబడ్డావు అన్న పేరే కానీ నీలో జీవము లేకపోతే నీవు చచ్చిన శవముతోనే సమానం. ఒక మాట ఉంది, ఏంటి? జీవించుచున్నానే ఉంది కానీ చచ్చిన స్థితిలో ఉన్నా. వాక్యం ఉండాలి, వాక్యానికి అనుగుణంగా నీ నడక ఉండాలి, నడకకు అనుగుణంగా నీ మార్పు ఉండాలి, మార్పుకు అనుగుణంగా నీ సాక్ష్యం ఉండాలి, సాక్ష్యానికి అనుగుణంగా ప్రభువు ఉండాలి, ప్రభువుకు అనుగుణంగా నీవు నిలబడాలి. ఇది రక్షణ. మార్పు చెందావు, మార్పు చెందిన నీవు నడవాలి మార్పులోకి. మార్పు చెందావు, ఎలా చెందావు? అతను ఉన్నట్టు నేను ఉండకూడదు అనుకున్నావు. పాపం చేస్తున్నాడు, చేసేవాడికి నాకు మధ్య పొత్తుండాలని చేసేవాడి దగ్గర నుండి బయటకు వచ్చావు. ఇప్పుడు ఒక మాట, ఎవరైనా వ్యభిచరిస్తూ పట్టబడ్డాడు అనుకో, నువ్వేం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తావు? తీర్పు ఇస్తావు. ఏమని? ఎంత పాడు పని చేశాడు ఏంటి అని అంటావా లేదా? కలుగుతుందా లేదా? జారత్వము చేసి యవనస్తుడు జారిపోతున్నాడు. జారిపోయినప్పుడు అతని గురించి దేవుడు ఏదో ఒక కోణంలో బయట పెట్టినప్పుడు వాడిని చూసి నీవేమంటావు? తల్లిదండ్రులు ఏంటి సరిగా పెంచలేదు అని చీ అంటావు. అంటావా లేదా? ఏళ్ళలాగా నేను ఉండకూడదని మారు మనసు పొందావు. ఏళ్ళలాగా నేను ప్రభు దగ్గర అలా ఉండకూడదని మారావు. ఇది మారు. అప్పుడు మారు మనసు వచ్చింది. మనసు అనేది ఒకరిని చూసి నేను ఉండకూడదు అంటే మనసు వచ్చింది. మనసు వచ్చిన నువ్వేం చేయాలి? వాళ్ళని చూసి నేను ఉండకూడదు అంటున్నావు.
వాళ్ళు వెళ్ళే మార్గంలో నువ్వు వెళ్ళకూడదు. వాళ్ళు వెళ్ళే మార్గం నువ్వు వెళ్ళకుండా ఉండాలి అంటే శ్రేష్టకరమైన న్యాయకరమైన మార్గం ఏదో ఉంటుంది. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి కదా, ఆ మార్గానికి వెళ్ళాలి. ఆ మార్గానికి వెళ్తే ఆ మార్గంలో ఉన్న రుచులేంటో తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు పాపపు మార్గానికి వెళితే పాపపు ఆలోచనలు, పాపపు పండు తెలుస్తున్నాయి, పాప స్వభావం తెలుస్తుంది, పాపం యొక్క పరిధి తెలుస్తుంది. అదే నీతికరమైన మార్గానికి వెళుతూ ఉంటే నీతికరమైన సూత్రం, నీతికరమైన పరిశుద్ధత, నీతికరమైన మార్గం ప్రకటించబడుతుంది. ఇప్పుడు ఎక్కడున్నావు? మారావా? మారారా లేదా? ఒకటి, ఇది రక్షణ. మారాలి. మారితేనే మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. రక్షణ వాళ్ళు చేస్తున్నారులే, మనము చేస్తున్నా. వాడికి నీకు పొద్దుండటానికే కదా దేవుడు ఎన్నుకున్నాడు నేను. వాడిలాగా నువ్వు ఉండకూడదనే కదా దేవుడు తన రక్తము కొరకు, నీ కొరకు తన ప్రాణం పెట్టింది. వాడు మారలేదు అంటే ముందు నువ్వు మారాలి కదా. వాడి గురించి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావు అంటే ముందు నీవు మారాలి. బైబిల్ చెప్తుంది, మారు మనసు పొందు. గత శరీరాన్ని, గత జీవితాన్ని, గత ప్రవర్తనను, గత పరిస్థితిని విడిచిపెట్టు. ప్రభు దగ్గరికి రా. ప్రభు మార్గం వైపు చూద్దాం. 10 మంది చెడు మార్గం నడిచేవాడు ఉన్నాడు. వాళ్ళందరి మీద రూమర్స్ వస్తున్నాయి. ఏంటి నేను బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, ఈ టాపిక్ తోనే నేను ముగించేస్తాను. వాళ్ళ మీద రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ అంటే ఏంటి? పుకార్లు వస్తున్నాయి. కొంతమంది నిజముగా మాట్లాడుతున్నారు. అయితే ఒక వ్యక్తి సరైన మార్గంలో వెళ్ళేవాడు ఉన్నాడు, వెళ్తున్నాడు. ఈ 10 మంది కలిసి ఈడి గురించి బ్యాడ్గా చెప్తున్నారు. ఇప్పుడు నీ కళ్ళ ముంద 2 ఉన్నాయి. ఆ రెండిట్లో నువ్వు దేన్ని ఎందుకుంటావు? లోకమంతా 10 మంది గురించి చెప్తుంది. ఈ 10 మంది లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఈయన గురించి చెప్తున్నారు. ఈయన మంచివాడు కాదు, ఈయన చెడ్డవాడు, అది ఇది అని ఈయన మీద పుకారు లేపారు. ఇప్పుడు నువ్వు దేన్ని ఎంచుకుంటావు? చెప్పాలి. దేన్ని ఎంచుకుంటారు? దిపనా, నువ్వేం ఎంచుకుంటావు? ఆడ చిత్తం లేదు. అక్కడ 2 మార్గాలు నీ దగ్గర ఉన్నాయి. 2 మార్గములో లోకము ఒక మార్గాన్ని దూషిస్తుంది. మరలా ఆ మార్గంలో ఉన్నవాళ్ళు లోకానికి ఇంకొక మార్గం గురించి చెప్తున్నారు. నువ్వు దేన్ని ఎన్నుకుంటావు? ఈ కచ్చిపు ఉంది, ఈ కచ్చిపు ఉంది, ఈ మైక్ ఉంది. లోకమంతా దీని గురించి చెడుగా చెప్తున్నారు. వీళ్ళు మంచి మార్గానికి వెళ్ళట్లేదు, వీళ్ళేంది ఇలా తయారయ్యారు. ఈ మైకు, ఈ కచ్చిపోళ్ళు ఈ మైకు మీద పడ్డారు. వీడు మంచోడు కాదు, వీడి ప్రవర్తన మంచిది కాదని లోకంలో ఉన్న వాళ్ళందరికీ వీడెళ్ళి చెప్తున్నాడు. వీడెళ్ళి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? వీడు పరిశుద్ధుడు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఇంకా అర్థమవులేదా? అర్థం కాలేదా? రాలేదా? ఒక 5 ఉన్నారు, ఓ 100 మంది జనం ఉన్నారు. ఈ 100 మంది కలిసి ఈ 5 చేసే పనిని పరిశీలిస్తున్నారు. పరిశీలించి పాపపు స్వభావం ఉన్నవాడు, ఈ 5 పాపపు స్వభావం ఉన్నవాళ్ళు వీళ్ళు చేసేది తప్పని ఈ జనమంతా చెప్తున్నారు. అయితే ఈ 5 ఏం చేస్తున్నారంటే ఒక నీతికరమైన మార్గం తెరవబడింది. ఒక వ్యక్తి ఆ మార్గాన్ని వెళ్తున్నాడు. ఈ 5 కలిసి
ఈ జనమందరి దగ్గరికి వెళ్ళి ఈ ఒక్కడి గురించి చెప్తున్నారు. వాడు మంచోడు కాదు, వాడి ప్రవర్తన మంచిది కాదు. జనమందరూ ఎవరి గురించి చెప్పారు? వీళ్ళ గురించి చెప్తుంటే వీళ్ళెళ్ళి ఈడి గురించి జనమందరికి పుకారులు చెప్తున్నారు. అప్పుడు నీవేనే మార్గాన్ని ఎన్నుకుంటావు. 5గురినా ఒక్కడినా? అర్థం కాలేదు. ఓకే, యేసు ప్రభు ఉన్నాడు, సాతాను గాడు 5 దూతలు ఉండి, సాతానికి 5 దయ్యాలు ఉన్నాయి. సాతాను 5 శక్తులు, యేసు ప్రభు ఒక మార్గం. ఓకే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇతన్ని ఆరాధించినా, ఇతన్నే సేవించినా ఇతడు చెడ్డవాడని తెలుసు. సాతాను గడు తెలుసు. అందరూ చెడ్డతనాన్ని కలిసి ఉంటారు ఆ లోకంలో. కొంచెం జ్ఞానం పరిపక్వ దశకి చెందే వాళ్ళు ఉంటారు కదా. ఈడు మంచివాడు కాదని సాతాను గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ సాతానికి ఎవరి మీద కన్నుపడ్డది? ఎవరి మీద కన్నుపడ్డది? ఇతని మీద, దేవుడి మీద కన్నుపడ్డది. ఎందుకు? ఈ భక్తులందరూ ఇతన్ని పరిశీలన చేస్తున్నారు, ఇతన్ని వెంబడిస్తున్నారని ఈడి కన్ను ఆయన మీద పడ్డది. ఇప్పుడు ఆయన మీద కన్ను పడింది కదా, ఈయన ఆలోచనలు మారాలి అంటే ఆయన గురించి చెడుగా చెప్తే ఈయన ఆలోచనలు మారుతాయి. ఎవరి ఆలోచనలు? భక్తుల ఆలోచనలు మారుతాయి. ఇప్పుడు నువ్వు ఎవరిని ఎన్నుకుంటావు? అప్పుడుదా దేవుడు అని తెలియదు నీకు. సత్యము అసత్యమే తెలుసు. దేన్ని ఎన్నుకుంటారు? సత్యాన్ని ఎన్నుకుంటే నువ్వు మారినట్టే. సత్యాన్ని ఎన్నుకున్నానని చెప్పి కూడా నడిచి ప్రమాణం చేసి కూడా అసత్యంలోకి వెళ్ళేవాడిని నిన్న అసలు ఎవడు రక్షించలేడు, ఎవడు క్షమించలేడు. ఇప్పుడు చెప్పు, నీవెక్కడున్నావు? దేవుడి దగ్గరకు వచ్చి ఆయనతోనే నడుస్తున్నావా? ఆయన పేరు చెప్పుకొని, ఆ చెట్టు పేరు చెప్పుకొని ఇక్కడ కాలు చెప్తున్నావా? నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పుకొని, నేను మారు మనసు పొందానని చెప్పుకొని టీవీలు చూస్తున్నావా? సినిమాలు చూస్తున్నావా? సమయానికి మందిరానికి రావట్లేదా? కాలయాపన చేస్తున్నావా? ప్రార్థన ఎగ్గొట్టావా? బైబిల్ చదవట్లేదా? మరి నువ్వు దేవుడి వాడు ఎలా అవుతావు? ఇవన్నీ చేయని వాడు సాతాను సంబంధి. నీవు మారు మనసు పొంది కూడా ఇవి చేయట్లేదు అంటే మరి నిన్నేమనాలి? ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు, నేను ఫలానా వ్యక్తి అబ్బాయిని అంటే నాకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. నేను ఫలానా వ్యక్తి అబ్బాయిని కాబట్టి మా నాన్న చేయడు ఈ పనులు, వాళ్ళ నాన్న చేయడని నాకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. నేను కూడా ఎలా ఉండాలి? మా నాన్నలాగా ఉండాలి. నేను అలా ఉండకుండా లోకంలో ఉన్న వాళ్ళందరూ చేసే పనులు నేను చేశాను అనుకో, నన్ను ఏమంటారు? మా నాన్న పేరు వాడుకొని నేను చెడుతనము నడుచుకుంటున్నానని అంటారు. అంటారా లేదా? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? రక్షించబడ్డాననే పేరే కానీ, రక్షింపబడ్డాననే మాటే కానీ నీ జీవితంలో ఆయన్ని సంతోష పెట్టే కారణాలు ఏమైనా ఉన్నాయా? మరి దేవుని పేరుని వాడుకొని బ్రతికేస్తున్నావు. నీ జీవితానికి వేరే అర్థం లేదు. ఇంకా దేవుని పేరు ప్రకారంగా నడిచేవాడివి అయితే అన్ని సమయాల్లో ఆయనకు అనుగుణంగా నడుస్తావు, ఆయన చిత్తము జరగాలని ప్రాధేయపడతావు. అయితే దేవుని చిత్తానికి నీవు లేవు, మార్పు చెందావు, మారు మనసు పొందావు. అయినా నీ మదిలో పాపపు ఆలోచనలు, చెడుతనము సంభవించింది అంటే సాతానుగాడు
అగమ్య గోచరంగా సిద్ధపడ్డాడు అంటే నీవు సాతాను సంబంధివే. వెలుగుదూత నిన్ను పాడు చేయడానికి సిద్ధపడుతుంది. రక్షణ యేసు ప్రభు శరీరం అది. పాశ్రమ గారు ప్రార్థన చేసి రొట్టెను, చపాతి రొట్టెను, గోధుమ రొట్టెను తీసుకొచ్చి నీకు ఇవ్వట్లా. అది జీవము కలిగిన దేవుని సేవకుడు, జీవము కలిగిన దేవుని యొక్క శరీరం అది. ఆయన శిథిలమైపోతూ నీకు జ్ఞాపకార్థంగా తన శరీరాన్ని ఇచ్చేది. ఎలా పడితే అలా తీసుకుంటావు, ఒక అర్థం ఉండదు, అర్థం ఉండదు. ఏదో తీసుకుంటున్నావు, రక్షించబడ్డామన్న పేరే కానీ నీలో మార్పు ఎక్కడుంది? మంచి నడవడికలో నడవాలి. మూడవది, మారు మనసు పొందిన నీవు బాప్తిసము తీసుకోవాలి. ఇది తప్పు అన్న మార్గము నిర్ణయించుకున్న తర్వాత ఆ మార్గము గుండా వెళ్లకుండా ఏది నీతికరమైన మార్గమో ఆ మార్గానికి వెళుతూ వెళుతూ ఆలస్యము చేశావు అంటే మళ్ళీ తప్పుటడుగే వేస్తావు. నీతికరమైన మార్గంలో వెళ్ళి వెంటనే ఏం చేయాలి? బాప్తిసాన్ని తీసుకోవాలి. నిన్ను నీవు కాపాడుకోవాలి. బాప్తిసం తీసుకున్న తరువాత రొట్టె విరుచుట యందు, సంఘమెందు, సావాసమందు ఎడతెగక ఉండాలి. ఆదివారం వచ్చి నేను ఉన్నాను సార్ అంటే సెట్ అయిద్దా? ఆదివారం వచ్చి అటెండెన్స్ పలిగితే సెట్ అయిద్దా? ప్రతిరోజు ఒకరికొకరు ఆత్మీయ అనుభవాలు మాట్లాడుకుంటూ ఉంటారు. మందిరానికైనా రావాలి. మన మందిరాన్ని మనం ఒక వాక్యాన్ని నేర్చుకుందామని కొంత సమయము సంఘ విశ్వాసులుగా ఒకళ్ళనొకళ్ళు కాంటాక్ట్ లో ఉండాలి. ఇవన్నీ లేకుండా నేను దేవుని చిత్తములో ఉన్నాను అంటే ఎలా చెప్పగలను? నేను ఒక సంఘాన్ని చూశాను. ఆదివారం అయిపోయిందా, వాళ్ళందరూ ఆదివారం సాయంత్రం మీటింగ్ పెడతారు. యూత్, మాస్టర్స్, సంఘ పెద్దలు వాళ్ళందరూ. సోమవారం నుండి వాళ్ళ పనులు ఏంటి తెలుసా? వాళ్ళ సంఘంలో చెప్పేది, సోమవారం నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుటుంబానికి కలవటమో, ఫోన్ చేయటమో, వాళ్ళు కొంతసేపు వాక్యం చెప్పటమో, లేకపోతే వాళ్ళ గురించి ప్రార్థన చేయటమో, అదే వాళ్ళ పని. యాజకుడి పని కాదండి, సహోదరుల పని. సువార్త చెప్పి వాళ్ళని ఇంకా అభివృద్ధిలో ఎదగటం, కొత్తగా వచ్చే ఆత్మలను, ఆల్రెడీ పునాది వేయబడిన ఆత్మలు ప్రోత్సహిస్తే అవి కూడా లెగుస్తాయా? మనమే గనుమి దగ్గర ఉంటే వాళ్ళు ఎలా వస్తారు మన దగ్గరికి? రక్షించబడ్డావన్న పేరు కాదు, కానీ నీ మీద కొన్ని బాధ్యతలు ఉంచబడ్డాయి. రొట్టె తీసుకుంటే సరిపోదు, కానీ నీ మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకు వెళ్ళి యాజకుడు వర్తమానం ఇవ్వడు. యాజకుడు మందిరపు గనివి దగ్గర, మందిరము మందసము దగ్గరే మాట్లాడతాడు. వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి సువార్త చెప్పి ఆత్మీయతలో కొంచెం పెంపొందించేది మాత్రము సహోదరులు, బ్రదర్స్, సిస్టర్స్, సంఘ పెద్దలు. వాళ్ళని మందిరానికి నడిపించేది ఈడ పని. యాజకుడే వచ్చి చెప్పాలి అనేది ఎక్కడ? ఒక మాట చెప్పమంటారా? బైబిల్లో ఎబ్రీ పత్రికో, దాని ముందు పత్రిక, మీ మీద నాయకుడుగా ఉన్న నా బిడ్డలు కన్నీరుతో వాళ్ళు సేవ చేస్తే మీకు శాపము కలుగుతుందంట. అది భయంకరమైన పాపం అంట. మీ మీద నాయకుడుగా ఉన్నవాళ్ళు ఆనందంగా సేవ చేయాలంట. ఆనందంగా సేవ చేస్తే వాళ్ళ సేవను బట్టి కూడా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తాడు.
మీ మీద నాయకులుగా, మీ మీద యాజకులుగా నిలవబడిన వారు దుఃఖముతో, బాధతో, నిట్టూర్పుతో, కన్నీళ్లతో సేవ చేస్తే అది మీకు ఏనాటికి ఆశీర్వాదం? మన భాషలో చెప్పాలంటే, మీకు యాజకుడిగా ఉన్న మేము కన్నీరు విడుస్తూ పరిచర్యను ముందుకు నెట్టాము అంటే మా బాధను మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు చూస్తాడు. ఎందుకు? మీరు మమ్మల్ని బాధ పెట్టి నడిస్తే అది మీకు ఎన్నాటికి ఆశీర్వాదం కాదు. బాధ పెట్టడంలో వ్యక్తిగత విషయం కాదు, మందిర విషయం, సంఘము. కాబట్టి బైబిల్ చెప్తుంది, ఆశీర్వాదము రావాలి. నీవు రక్షింపబడిన వ్యక్తివైతే సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. ఒక మాట, మనమే కదా అనుకుంటే మనమే ఉంటాం. మనము కాదు, ఒక కొత్త కోణములో ఆత్మలను సంపాదిద్దాము అనుకుంటే ప్రార్థనతో ప్రారంభిస్తే దేవుడు ఎన్నో కార్యాలు చూపిస్తాడు. నీవే అనుకుంటే నీ కళ్ళ ముందు నువ్వే కనబడతావు. మేమే కదా 4, 5, 10 మంది, 20 మంది, 30 మందే కదా అనుకుంటే ఆ 30 మందే కనబడతారు. కాదు, మేము 100 మందిగా మారాలి, ఒక్కొక్కడు 10 మందిని సమకూర్చాలి అన్నట్టుగా నీవు తీర్మానం చేసి నడిస్తే నీ సంఘమే ఒక అభివృద్ధి సంఘంగా మారుతుంది. అవునా? అవునా? నడుము నువ్వు కట్టకుండా ఎవరో కట్టి, ఎవరో సంపాదించి, ఎవరో సిద్ధపరిచి, ఎవరో చేసి ఉంచాలి అంటే నువ్వు టయానికి వచ్చి పెళ్లికి వచ్చినట్టు అన్నం తినేస్తావా? ఇది వాక్యం చెప్తుంది. ఇది ఏనాటికి నీకు ఆశీర్వాదం కాదు. ఆ సంఘం, ఆ వ్యక్తి, వాళ్ళు ఎంత ప్రయాసపడి ఉంటారు చెప్పండి. సంఘం కొరకు ఎంత పనిచేసి ఉంటారు. నేను భక్త సింగ్ గారి మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు. వాళ్ళ దగ్గర నేను ఒకటి నేర్చుకున్నాను. వాళ్ళు వీధి వీధికి వెళ్ళి కరపత్రికలు ఇచ్చి సువార్త చెప్తారు. ఇప్పుడు ఆగిపోయింది వ్యాన్స్ లో, ఇప్పుడు కొంచెం కోవిడ్ వచ్చిన దగ్గర నుండి ఆగిపోయింది, కానీ అంతకుముందు ఇది కంటిన్యూ అయింది. వాళ్ళు ఆ సంఘాన్ని విడిచిపెట్టి మాత్రం ఎక్కడికి, మా సంఘం డెవలప్ అవ్వాలి, మేము డెవలప్ అవ్వాలి, మా మందిరం డెవలప్ అవ్వాలి, మా యాజకుడితో దేవుడు మాట్లాడినట్టు మాతో దేవుడు మాట్లాడాలని వాళ్ళు చేస్తున్న భక్తిని నేను అన్నాను, బ్రదర్ ఇదేనా మీ పరిచర్య రహస్యాలు ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పేది, మా పరిచర్య రహస్యాలు ఏమి లేవన్నా, అంతా మా విశ్వాసులే అంటాడు. ఇప్పుడు ఆ విశ్వాసుల యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనము మాట్లాడుకోవాలి. పరిస్థితి ఏంటి చెప్పండి? మన పరిస్థితి ఏంటి? చెప్తున్నాడు, అనేకులకు రక్షింపబడవాలని అందరినీ సంతోషపెట్టాను. అనేకులు రక్షించబడాలంటే నీవు ఎలా ఉండాలి? సహనశీలి అవ్వాలి. అనేక మంది రక్షించబడాలంటే నీవు ఎలా ఉండాలి? ఓర్పుతో ఉండాలి. అనేక మంది రక్షింపబడాలంటే నువ్వు ఎలా ఉండాలి? సువార్త ప్రకటించాలి. అనేక మందికి మాదిరిగా నువ్వు ఉండాలి. బైబిల్ చెప్తుంది, నీవు ఎక్కడున్నావు, నీవు ఎవరి సమక్షంలో ఉన్నావు, ఎవరి చేత పిలువబడ్డావు, ఎవరి చేత ప్రేమించబడ్డావు, ఎవరు నీకు నాయకత్వం వహిస్తున్నారు, ఎవరిని నీవు నమ్మావు. అన్నిలో వలె గుళ్ళ గోపురాలకు వెళ్ళినట్టు మనం కూడా ఏదో ఆచారానుసారంగా మందిరానికి వస్తున్నాం, కానీ పద్ధతి, క్రమశిక్షణ బాధేసి చెప్తున్నాం. ఒక సిస్టమ్ అన్నప్పుడు వెంటనే సిస్టానికి ఉండాలి. ఈరోజు మనము లేము అంటే యేసు ప్రభు ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ కల్లా నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఆయన కూడా దగ్గరికి రానిస్తాడా? ఇప్పుడు నేను వరి పొలం వేసా, 9 గంటలకు పనోళ్ళు రావాలి, వాళ్ళు 10ంటికి వచ్చారనుకో, నేను వాళ్ళకి జీతం ఇస్తానా?
ఇప్పుడు యేసు ప్రభు మనకు జీతం ఇస్తాడా? ఇస్తాడా? మరి ఇంత చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయాం మనం? ఆయన చెప్పిన టయానికి మనం రావాలా? టైం దాటిపోయిన తర్వాత రావాలా? ఇంకెందుకు అంతగాడికి? మనం అప్పుడు జీతానికి రావట్లేదు, సాంప్రదాయకరంగా మధ్యలోకి వస్తున్నాం. 9 గంటల కంటే 9 గంటలకు వచ్చేయాలి, ముందే ఉండాలి. 11 గంటలకు 12 గంటలకి ఆరాధన ముగించే టైంకి వచ్చాము అంటే మనలో రక్షణ లేదు, మనం ఇంకా రక్షించబడలేదు. రక్షించబడే వాడికి ఆత్మ ఉడుకుతూ ఉంటుంది, అయ్యో దేవుని సన్నిధి పోతుంది. నా ప్రదేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్తున్నాడు, అనేక మందికి నీవు రక్షణకరంగా మారాలి, అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా మారాలి, అనేక మందికి నీవు దివ్యకరంగా మారాలి, అనేక మందికి నీవు వెలుగుగా ఉండాలి, అనేక మంది చేత నీవు పిలువబడాలి, అనేక మంది చేత నీవు ప్రకటింపబడాలి చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. పాడేద స్తుతి గానమో కొనియాడేదని నామమో, నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగం, క్షణమైన విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, పాడేద స్తుతి గానమో కొనియాడేదని నామమో, ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే, నేనమ్మిన వారే నన్ను విడచినను విడువని దేవుడవు, నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నాలో కలిగెను, నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ అనుబంధమే నాకానందమో, నీ అనుబంధమే నాకానందమో, పాడేద స్తుతి గానమో కొనియాడేదని నామమో. ప్రైజ్ లార్డ్. చదవండి ఒకసారి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ప్రైజ్ లార్డ్. చాలు. యేసుక్రీస్తు ప్రభువుకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండండి. ఆయన చెప్తున్నాడు, మొట్టమొదటిగా ప్రభువునందు ఆనందించండి. నీవు రక్షించబడ్డావనే కాదు, కానీ నీవు నీ సహనాన్ని అన్యజనుల ఎదుట వెల్లడిపరచండి. మూడవది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును నీవు కూడా ఏం చేయాలి? పోగొట్టుకోవాలా? కలిగి ఉండు. కాబట్టి ఈరోజు నీ మనస్సు ఎలా ఉంది? సాతానుగా ఆలోచిస్తున్నావా? ప్రభుని పోలి నడిచినప్పుడు, ప్రభుని పోలి జీవించినప్పుడు, ఈ లెంట్ డేస్ లో, ఈ శ్రమల దినాల్లో ప్రభు యొక్క ముఖ శబ్దాంతరాన్ని చూడగలుగుతావు. దేవుడు పడిన ప్రయాస, దేవుడు పడిన బాధ ఇప్పుడు దాకా నీకు అర్థం కాలేదేమో. ఆయన మనసులో మనసు పెట్టి చూడు, ఆయన ప్రేమలో ప్రేమను పంచుతూ చూడు, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఆయన ముఖములో ముఖము పెట్టి చూడు. దేవుని కృప నీకు అర్థమవుతుంది. దేవుడు తన చిత్తానికి నిన్ను అప్పగించుకుంటాడు. తన కుమారుడిగా దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధపరుస్తాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మాటలు అలా ప్రకటిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రీతిగా నిలబడి మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావములకు కారణభూతుడవు నీవు అయ్యా. మేము రక్షించబడ్డామన్న పేరే కానీ మా జీవితంలో సాతాను ప్రక్రియలే, సాతాను ఆజ్ఞలే, సాతాను అలవాట్లే ఉన్నాయి ప్రభువా. మమ్మల్ని నీ వెలుగు చేత రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ చేత దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప చేత కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. నీ దయ చేత, నీ దయలో పెంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి. ఈ సంఘ ప్రభు ఇదిగో తండ్రి స్థావరాలను స్థిరపరచండి, విశాలపరచండి, స్తంభాలను విశాలపరచమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నూతన ఆత్మలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఒక గొప్ప వెలుగు ఈ మందిరములో చూడటానికి కృప దయచి పరిచర్యలో ఉంటున్న తల్లి గారికి తండ్రి మంచి ఆరోగ్యమును బలమును అనుగ్రహించండి. వచ్చిన బిడలను పరిశుద్ధులను ఆశీర్వదించండి. ఈ కృప చేత దిగుని చేత నీకు నడిపించి బలపరచమని, ఒక నూతనమైన పరిశుద్ధకరమైన మార్గమును మేము పోలి జీవించే భాగ్యము దయచేయండి. నీవు పడిన శ్రమ, నీవు పడిన నింద, నువ్వు పడిన బాధ, నీవు పడిన ప్రయాస మాకు ఇంకా అర్థం కావట్లేదంటే మేము మీ ముఖములో ముఖము పెట్టి, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాం. మీ ప్రయాస మాకు అర్థం కాలేకపోయింది అంటే మేము ఇంకా మిమ్మల్ని వెంబడించని స్థితిలోనే ఉన్నాం ప్రభువా. మిమ్మల్ని వెంబడించి ఒక నీతిని ఎంచుకొని పరిశుద్ధాత్మకు ప్రీతిపాత్రులుగా పరిశుద్ధత కలిగి నడవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, ఆ తర్వాత నీ కుమారుడు మాట్లాడుతున్న మాటలు అందరికీ ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మిమ్మల్ని కుటుంబాలను దీవించును గాక. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేయుచున్నాను. కొద్ది మాటలు జయపాలను మాట్లాడవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. సహోదరుడు వస్తున్నప్పుడు ప్రార్థనా పూర్వకంగా సమన్వితం ఒక పాట పాడుకుందాం. ఈ సమయంలో మీ హృదయపూర్వకమైన కానుకలు ప్రభు పరిచర్యకు అప్పగించవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను దాచిన నవ్య కృపా. నీదు కృపా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను దాచిన నవ్య కృపా. నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను దాచిన నవ్య కృపా. నీదు కృపా. కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. ప్రైజ్ లార్డ్. సమయాన్ని సహోదరులు ఇస్తున్నాను. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.